నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నేతలు బాహాబాహికి దిగారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేములపాటి అజయ్ కుమార్, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరుల మధ్య రగడ మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయి సభ్యత్వ నమోదు చేపట్టారు. వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వేములపాటి శ్రీధర్ అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నేతలు బాహాబాహికి దిగారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేములపాటి అజయ్ కుమార్, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరుల మధ్య రగడ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కేంద్రంగా కూడా జనసేన పార్టీలో అనేటువంటి సొంత నేతలే కూడా రగడకి దిగటంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇటు టిట్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఇన్ఛార్జ్, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్గీయులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ కార్యక్రమం నిర్వహించడం పైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. దీంతో శ్రీధర్ వర్గీయులకి అజయ్ వర్గీయులకి మధ్య బాహాబాహి జరిగింది. ఒక ఇంత ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలోనే పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయి కూడా రెండు వర్గాలను కూడా చాలా చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి అజయ్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు శ్రీధర్ సంబంధించినటువంటి వర్గీయులు. అయితే సొంత పార్టీ నేతల ఈరోజు రగడ పైన ఇటు డిప్యూటీ సీఎం ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.